హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా ఇంట్లో రవ్వ లడ్డు రెసిపీని చూద్దాం. నేనైతే 18 రవ్వ లడ్డూలను చేసుకున్నాను. ముందుగా స్టవ్ పైన గిన్నెని పెట్టుకోవాలి. ఇందులో కొంచెం నెయ్యి వేసుకోవాలి. నేనైతే 1 గ్లాస్ రవ్వతో ఈ రవ్వ లడ్డూలని తయారు చేసుకుంటున్నాను. నెయ్యి కొంచెం వేడైన తర్వాత అందులో కొంచెం జీడిపప్పు వేసుకొని బాగా వేయించుకోవాలండి, కలర్ చేంజ్ అయ్యేంత వరకు. తర్వాత అవి వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు కిస్మిస్ని కూడా మనం వేయించుకోవాలి. ఇది కూడా కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా కూడా వేగించుకోవాలి. కిస్మిస్ వేగిపోయాయి, దాన్ని ఒక సైడ్కి తీసుకున్నాం. అదే నెయ్యిలో ఇప్పుడు 1 గ్లాస్ రవ్వని వేసుకొని బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా బాగా కలుపుకోవాలి. లో ఫ్లేమ్లో మంచి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. కొంచెం అడుగు మందం గల గిన్నెని తీసుకోవడం వలన రవ్వ మాడిపోకుండా చక్కగా వేగుతుంది. రవ్వ అనేది దగ్గరుండి బాగా వేయించుకోవాలి, లేదంటే రవ్వ త్వరగా మాడిపోతుంది. నేనైతే 20 మినిట్స్లో రవ్వనైతే వేపుకున్నాను. 1 గ్లాస్ రవ్వకి 1 గ్లాస్ కొబ్బరి తురుముని వేయించుకోవాలండి. ఇదే విధంగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా వేయించుకోవాలి. కొబ్బరి తురుము అయితే బాగా వేగిపోయింది. ఇప్పుడు ముందుగా మనం రవ్వను వేయించుకున్నాం కదా, రెండు కలిపి కూడా కాసేపు బాగా వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్లోకి ఇది వేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా అయితే నేను చేసుకున్నాను. బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా వేయించుకోవాలి. ఇప్పుడు పంచదారని పౌడర్గా చేసుకుందాం. 1 గ్లాస్ రవ్వకి 1 గ్లాసు పంచదార అయితే నేను తీసుకున్నాను. మీకు ఎంత సరిపోతుందో అంత మీరు తీసుకోండి. 5 యాలకులు కూడా మిక్సీలో వేసి బాగా పౌడర్ చేసానండి. ఈ విధంగా పౌడర్ అయితే బాగా రెడీ అయిపోయిందండి. ముందుగా వేయించుకున్న రవ్వ కొబ్బరి కూరను ఒక ప్లేట్లో వేసుకున్నాం కదండి, దాంతోపాటు ఇప్పుడు పంచదారని కూడా అందులో వేసేయాలి. వేసి బాగా దాన్ని కలుపుకోవాలి. మనకి షుగర్ ఎంత కావాలంటే అంత వేసుకొని దాన్ని బాగా కలుపుకోవాలి. రవ్వ, కొబ్బరి తురుము, పంచదార 3 కలిసినట్టు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పాలు కొంచెం తీసుకున్నాము, ఎంత సరిపోతాయి అన్నీ వేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకున్నాను. కొంచెం కొంచెం పాలు వేసి ఈ మిశ్రమాన్ని ఈ విధంగా ఇలా కలుపుకోవాలి. డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా కలిసే విధంగా పొడి పొడిగా కాకుండా ఈ విధంగా ముద్దగా ఉండాలి. చేతితో ప్రెస్ చేసి 15 నిమిషాలు సైడ్కి పెట్టుకోవాలి. కొంచెం మిశ్రమాన్ని తీసుకొని లడ్డూలాగా వచ్చింది అంటే మనం వేసిన పాలు సరిగ్గా సరిపోయినట్టని అర్థం. మరీ పొడిగా ఉంటే కొంచెం పాలు వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఇప్పుడు లడ్డూలాగా చేసుకోవాలి. లడ్డూలు చూడండి ఎంత చక్కగా వచ్చిందో. ఈ కొలతల్లో నాకు అయితే 18 లడ్డూస్ వచ్చాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. లడ్డూలు చూడండి చాలా చక్కగా వచ్చాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.